ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు చివరిస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ దహనం చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని నేతలు మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టు వేసి రుణమాఫీ మర్చిపోయారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన పక్కన పెట్టి అహంకారంతో ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా అని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. గవర్నమెంట్ నిలదీస్తుంది ఏది మీరు హామీలు ఇచ్చినవి మీరు చేయవలసిన పని ఇది అని గుర్తు చేస్తున్నాడు. ఆ గుర్తు చేసే గొంతుకను మీరు మొత్తం చూస్తే ప్రజలు మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. నువ్వు చేసేది ఏముంది? నువ్వు ప్రతి హెడ్ క్వార్టర్ పోయి నువ్వు ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్ పోయి నేను చేస్తా అని చెప్పినే చేయమంటున్నా. ఆయన వేరే చెప్పని చేయమంటలేడు కదా. దానికి ఆయన మీద దేవుళ్ళతోనూ కేసులు పెట్టించి అరెస్ట్ చేపిస్తా అని చెప్పు. అయినా సంతోషకరం, హైకోర్టు ఇవాళ డిసిషన్ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఎం